ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. 75 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భంగా రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ 70 ఏళ్ల పండుగను కూడా మనం జరుపుకున్నాం. రాజ్యాంగ ప్రదాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతర మహనీయులకు దేశానికి వారు అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను. దేశ రాజ్యాంగం మన వర్తమానం భవిష్యత్తు మార్గదర్శిగా నిలుస్తుంది. మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలవడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుంది. గణతంత్ర రాజ్యంగా మన దేశం అనేక రంగాల్లో గణనీయ పురోగతి సాధించింది. మహనీయుల ఆశయాల స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. పేదల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూనే అభివృద్ధిని కూడా వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. 70 ఏళ్ల మన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటే మన గణతంత్ర దేశంగా సాధించి గొప్ప విజయాలు ఎన్నో ఉన్నాయి. అయితే మన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఇంకా అనేక సవాళ్లు మన ముందున్నాయి. ఈ శుభదినాన్న మన రాజ్యాంగ ఆదర్శాలకు మన నిబద్ధతకు పునరుద్ధరిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. మన విజయనగరం జిల్లా ఏర్పడి 45 సంవత్సరాలు పూర్తయింది. ఎంతో ఘనమైన చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంపద గల మన జిల్లా ఈ 4.5 శతాబ్దాల కాలంలో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించింది. అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపొందాలంటే, మన జీవన ప్రమాణాలు పెరగాలంటే మనం సాధించవలసింది చాలా ఉంది. మనకు స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఆనాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించే లక్ష్యంతో గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత భారత్ అనే విజన్ డాక్యుమెంట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా మన జిల్లాను కూడా 2047 నాటికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా రూపొందించేందుకు, తలసరి ఆదాయం పెంచేందుకు, వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.